నెల్లూరు నగరం మూలాపేట సీఐఎం హైస్కూల్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, నిబద్ధత కలిగిన కాంగ్రెస్ వాదిగా ఆయన హయాంలో వైఎస్సార్ జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యేక స్థానం సాధించారన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలు నేడు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షులు వి సుధీర్, రూరల్ మల్లికార్జునరెడ్డి, మల్లికిషోర్ రెడ్డి, బుచ్చి కిషోర్, షేక్ హనీఫు పాల్గొన్నారు. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ రాహుల్ గాంధీ పార్టీ. జిందాబాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జిందాబాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అమర్ రహే వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఇర్ఫాన్ గారి నాయకత్వం, యశోధరా మేడం నాయకత్వం. వర్ధిల్లాలి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ కూడలి సిఐఎం హై స్కూల్ సెంటర్ లో ఆయన విగ్రహానికి మేమందరం పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే సిటీ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా కలిసి సమిష్టిగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఆయన్ని దివంగత నేత అని అనుకునే కంటే ప్రజల గుండెల్లో, హృదయాలలో ఇంకా జీవించి ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలను ఆయన్ను విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి కూడా కాంగ్రెస్ యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను ఆయన పరిపాలనలో ఎంత తీసుకువచ్చాడో మనందరం చూసాం. దానికే జలయజ్ఞం కార్యక్రమం కావచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు శాశ్వతంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండిపోయినాయి. ఈ రోజు ప్రజల ప్రతి కుటుంబంలో కూడా కాంగ్రెస్ పార్టీ అందించిన పథకం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు ప్రజల హృదయాల్లో అలాగే ఉండిపోయింది. ఆయన మరణానంతరం జరిగిన లోటు ఈ ఆంధ్రప్రదేశ్ లో మనం ఈ రోజు అనుభవిస్తా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఇవన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ కి పునర్వైభవం రావాలంటే అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అప్పుడే
శాశ్వతంగా ఈ యొక్క పథకాలు ప్రజల గుండెల్లో, ప్రజల హృదయాల్లో చేరువవుతాయి. ఏదైనా ఒక ప్రజలకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా న్యాయం జరగాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్క పేదవాడి గుండెలు, ప్రతి ఒక్క పేదవాడిని బ్రతికించాలనేది. దాన్ని కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఆయన బ్రతికున్నంత కాలము మడమ తిప్పని కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ఈ రోజు ఇవన్నీ కూడా ప్రజలకు అందించాడు. కాబట్టి ఆయన మార్గాలలో, ఆయన ఆలోచనలలో, ఆయన భావాల్లో మేమందరం కూడా ముందుకెళ్తాం. ఆయన ఆలోచనలను తీసుకెళ్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో పునర్వైభవం సంతరించుకుంటుంది. దానికి మా శ్రేణులందరూ కూడా ఎంతో బలంగా పనిచేస్తారు. ఇదే మేమందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 77వ జయంతి సందర్భంగా నివాళులు. ఈరోజు నెల్లూరు నగర ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు 36వ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో అనేక పథకాలు సృష్టించిన ఏకైక వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి. ఏదైనా ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు కానీ, అదేవిధంగా పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే రాజశేఖర రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి గారు లేనేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు 100 సంవత్సరాలలాగా ఒక కాంగ్రెస్ పార్టీ గుండెల్లో దిగిపోయిన ఏకైక వ్యక్తి అంటే రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈరోజు కార్యకర్తలు, సీనియర్ నాయకులు మల్లిరెడ్డి గారు, సంజయ్ గారు, సుధీర్ గారు, సేవాదల్ సుజాతమ్మ గారు, 36 డివిజన్ ఇన్ఛార్జ్ నుస్రత్ మేడం గారు, అలాగే హనీఫ్ భాయ్ గారు, కిషోర్ గారు వీళ్ళందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని ఈ బర్త్డే శుభ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని కోరడం అయింది. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క కష్ట సుఖాలను తనవిగా భావించి ప్రజాసేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల యొక్క సమస్యలను, మహిళల యొక్క సమస్యలను, అణగారిన వారి యొక్క సమస్యలను తమ సమస్యలుగా భావించి అభివృద్ధి, సంక్షేమము తన యొక్క జీవితాంతం అమలు పరిచినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక ప్రజా న్యాయవాదిగా చట్టాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి నా వంతుగా నేను కృషి చేస్తూ ఉన్నాను. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం కోసం, మహిళల యొక్క హక్కులను రక్షించడం కోసం అందరూ కలిసి భాగస్వాములు అవ్వాలనేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభివృద్ధి, సంక్షేమాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని తనకి ఘనమైన అమలు పరిచినప్పుడే తనకి ఘనమైన నివాళులు అర్పించినట్లుగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ తన ఆశయ సాధనాలను ముందుకు తీసుకువెళ్ళడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.